2029 నాటికి అన్ని హామీలు అమలు చేసి తీరుతామంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నగరమా మేల్కొనుము సైకిల్ యాత్ర ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాలను వివరిస్తూనే మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుని టీజీ భరత్ ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను కూడా రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో కొద్దిసేపటి క్రితమే ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియడానికి మనతో పాటు కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, మేనిఫెస్టోను రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడడం, కలిసడం, పోయినప్పుడు వార్డ్ విజిట్ పోయినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, అంతకుముందు నేను విజన్ యాత్ర చేసినప్పుడు ఇంటింటికి పోయినప్పుడు అప్పుడు ఒక సమస్యలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా కలిసి ఈ వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే 6 గ్యారంటీలతో ఏదైతే సూపర్ 6 మన చంద్రబాబు గారు చెప్పిందే కాక మా కర్నూలుకి ఈ సూపర్ 6 గ్యారంటీల విషయంలో ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన దానికి సొల్యూషన్ ఇచ్చే దానికోసం ఈరోజు చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు చాలాసార్లు ఎన్నోసార్లు నేను విన్నా స్మార్ట్ సిటీ అని. ఎక్కడైనా స్మార్ట్ సిటీ ఫీలింగ్ అనేది ఉందా? లాస్ట్ 10 ఏళ్లలో మైనస్ అయిపోయింది. అసలు స్మార్ట్ సిటీ ఫీలింగ్ అనేదే కనిపించదు. ఈ రోజు కూడా దోమల సమస్య చెప్తున్నారు. అంటే ఎండాకాలంలో ఎప్పుడన్నా విన్నారో ఎవరైనా కర్నూలు వాళ్ళు? ఎప్పుడు వినలే. అది ఎందుకంటే సరైన శానిటేషన్ లేదు, పట్టించుకునే నాదుడు లేడు, సరైన లీడర్షిప్ లేకుండా పోవడంతో ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి. ఎక్కడన్నా పోండి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంది? ఘోరాతి ఘోరం. దీని నుంచి ఏం ప్రాబ్లమ్స్? హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకనే రియల్ స్మార్ట్ సిటీగా రూపురేఖలు మారబోతా ఉంది. అది 2024 నుంచి 29 నాకు అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వాదం ఇస్తే నేను పెద్ద ఎత్తున చేసేదానికి ఉంటాయి ఈ 6 గ్యారంటీలు. దాంట్లో ఒకటి స్మార్ట్ సిటీ, ఇంకోటి వచ్చి కొత్త పరిశ్రమలు. ఎందుకు చెప్తున్నా కొత్త పరిశ్రమలు అంటే, ఎప్పుడు నాకు డైలీ ఆన్ యావరేజ్ 5 నుంచి ఒక 10 మంది వచ్చి అడుగుతూనే ఉంటారు, సార్ జాబ్ కావాలా మీ ఫ్యాక్టరీలో కానీ మీ ఆర్గనైజేషన్లో ఎక్కడైనా కావాలని. దాన్ని చూసే నేను ఖచ్చితంగా ఆల్రెడీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు చంద్రబాబు గారు. ఇండస్ట్రియల్ జోన్ అనేది లాస్ట్ టైం 2014-19లో మనకి ఎయిర్పోర్ట్ వచ్చింది, అక్కడే ఇండస్ట్రియల్ జోన్ వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది సరైన లీడర్ ఉండాలి. ఊరికే పెట్టేస్తే సరిపోదు. అక్కడ ఒక లీడర్ అంటే నా అట్లా వాళ్ళు ఉంటే మాట్లాడేదానికి, నెట్వర్క్ చేసేదానికి, పోయి కలిసినా వాళ్ళు మనకు అపాయింట్మెంట్ ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఊరికే ఎవరు పడితే వాళ్ళు పోయి అడిగితే ఇయ్యరు. మనకు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అంటే సరౌండింగ్ వాళ్ళకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఇస్తేనే ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు అంటే ఆయన అంటే ఒక నమ్మకం. ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టులకు అందరికి కూడా చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. దాంతోపాటు ఇక్కడ నేను ఇంకా ఎక్కువ నమ్మకం ఇచ్చినామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక కియా ఎట్లా అనంతపూర్కి రూపురేఖలు మార్చేసిందో అట్లాంటి ఫ్యాక్టరీ ఒకటి పెద్దది ఒక్కటి పెట్టినా కూడా కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. అందుకనే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెస్తా, ఇండస్ట్రియల్ జోన్ని ఏదైతే చేసామో దానికి పుష్ చేస్తాము. లోకేష్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మెడికల్ది హబ్ ఏమన్నా క్రియేట్ చేస్తామన్నారు, ఎలక్షన్స్ తర్వాత కూర్చొని వర్కౌట్ చేస్తామన్నారు. సో ఖచ్చితంగా అదొక హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు హైకోర్టు అనేది ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉండే శ్రీబాగ్ కమిటీలో పెట్టిన అప్పటి నుంచి ఒక సెంటిమెంట్గా కర్నూలులో హైకోర్టు రావాలనేది అప్పటి నుంచి ఉండేది. అది ఆల్రెడీ చంద్రబాబు గారు మన పత్తికొండకు వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా చేస్తాం. బట్ అది పుష్ చేసి ఫాలో అప్ చేసేదానికి ఒక లీడర్ ఉండాలి. ఇక్కడ నా అట్లా నాయకత్వం ఉందంటే తెప్పించేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే అది ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో మీకు తెలుసు 2014లో మనకు స్టేట్ డివైడ్ ఎంత ఎన్నాళ్ళు పట్టింది హైకోర్టు మనకు అమరావతికి వచ్చేకి? దాదాపు 3 ఏళ్ళు పట్టింది. అది చంద్రబాబు గారు లెవెల్లో పుష్ చేసి ఫాలో అప్ చేస్తే అది వచ్చింది. సో హైకోర్టు బెంచ్ కూడా ఊరికి అనుకుంటే కాదు, ఫాలో అప్ చేయాలా, సరైన జడ్జెస్తో ఇంటరాక్ట్ చేసేది ఉంటుంది, వాళ్ళకి ప్రపోజల్స్ ఇచ్చేది ఉంటుంది, చాలా ఉంటుంది. ఊరికే అనుకుంటే కాదు. సో ఇది పుష్ చేసి చేపించే విధానం ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హైకోర్టు బెంచ్ 6 నెలల నుంచి 12 నెలలు గ్యారంటీ తెప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అందరికీ ఆరోగ్యం, మన కర్నూలు ముందుండాలా రాష్ట్రంలో. రేపు ఎప్పుడైనా హెల్త్ ఇండెక్స్ అంటే హెల్త్ సేఫ్ ఎప్పుడైనా సర్వే చేసి హెల్త్ ఇండెక్స్ తీసుకొని కర్నూలు బాగుంది అని చెప్పేదానికి విధానం ఎట్లా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఘోరం.
పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ కర్నూలు హాస్పిటల్ అంటే, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్ కింద ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ అక్కడ పోయి వచ్చినాము అంటే, అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్నాం అంటే, ఈరోజు ఎట్లుందంటే అక్కడ పోయిన తర్వాత ట్రీట్ అయ్యి వస్తారంటే అది ఓన్లీ అదృష్టంగా అనుకుంటుంటారు చాలా మంది. సో మొత్తం మీద కర్నూలు నియోజకవర్గ ప్రజల రూపురేఖలను మార్చేందుకే తాను ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను రూపొందించాను. దీన్ని 2029 ఎన్నికల్లో కూడా పూర్తి చేస్తామని, పక్కాగా అమలు చేస్తామని టీజీ భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీ ఆంధ్రజ్యోతి, కర్నూలు.